హాయ్ హలో నేను మీ స్వప్నాని. ఈరోజైతే మీకోసం ఒక మంచి రోస్టెడ్ టీ అయితే తీసుకొచ్చాను మీ ముందుకి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వీడియో చూసినా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు టీ పొడి వేసుకొని అది ఒక 3-4 మినిట్స్ వరకు రోస్ట్ చేయాలి. ఆ రోస్ట్ చేసేటప్పుడు టీ పొడి స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది. 2 నుంచి 3 మినిట్స్ వరకు రోస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేస్తున్నాను. ఈ టీని అయితే నేను 2 మెంబర్స్ కోసం పెడుతున్నాను. కొలతలు కూడా చెప్తున్నాను. మనం పంచదార వేసిన దగ్గర నుంచి ఈ స్టవ్ మీద టీ పొడిని పంచదారని స్పూన్ పెట్టి తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంటుంది. అడుగంటి స్మెల్ అనేది అడుగు స్మెల్ ఉంటుంది కదా, అలా స్మెల్ వస్తుంది. అందుకని మనం అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. పంచదార కొంచెం కొంచెంగా కరిగి ఒక లిక్విడ్ ఫామ్ అవుతుంది కదా, అలా లిక్విడ్ ఫామ్ అయ్యేదాకా మనం తిప్పుతూనే ఉండాలి. ఒక 4-5 మినిట్స్కి ఇదిగో చూడండి, కొంచెం కొంచెంగా లిక్విడ్ ఫామ్ అవుతుంది కదా, చూడండి ఇదిగోండి ఇలా కలర్ చేంజ్ వచ్చేసేసి. ఇప్పుడు నేను ఇందులోకి 2 యాలకులు, కచ్చాపచ్చగా దంచుకున్న 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకొని ఒక్క 1 మినిట్ జస్ట్ అలా కలుపుకోవాలి మొత్తాన్ని. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసినాక మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఈ వాటర్ కూడా ఒక 3-4 మినిట్స్ మరిగేలాగా ఉండాలి. రొటీన్గా కాకుండా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, వీక్లీ వన్స్. ఇదిగోండి మరిగింది కదా. ఇప్పుడు నేను ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ పోసా కదా, 1.5 గ్లాసు పాలు పోస్తున్నాను. ఈ పాలు వాటర్ 2 కలిపి ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలి. టీ మరిగేటప్పుడు స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మొత్తాన్ని కలుపుకొని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఈ టీని తీసి వడపోసుకొని తాగేసేయటమే టీ. రోస్టెడ్ టీ మీలో ఎంతమందికి నచ్చి ఉంటుందో కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.